హలో పట్టభద్రుడు నిరుద్యోగులు గారు, నమస్కారం సార్. తమరు ఎక్కడున్నారు? ఏ గల్లీలో ఉన్నారు? ఏ వీధిలో ఉన్నారు? ఏ బస్టాండ్లో ఉన్నారు? ఏ రైల్వే స్టేషన్లో ఉన్నారు? ఏ సినిమా థియేటర్లో ఉన్నారు? లేదా ఏ పార్కులో ఉన్నారు? ఎక్కడ బతకాన్ని కొడుతున్నారు? మరి బార్లు ఉన్నారా? బీరు తాగుతున్నారా? మరి మందు తాగుతున్నారా? సిగరెట్ తాగుతున్నారా? మరి తమరు ఏం చేస్తున్నారో, తమ దినచర్య కార్యకలాపంలో బాగా హుషారుగా ఉందతనంగా ఉన్నారా? తమరి బైకు 100లో 80 90 నడుపుతున్నారా? ఇవల్ల ఎందుకు చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకుంటున్నారా? కడుపుకు 5 ఏళ్ళు అన్నం తిన్న తర్వాత నీ కళ్ళి తల్లిదండ్రులు నీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒకసారి ఆలోచించురా. బడుతాయినా ఎలా విధవాసు ఉంటా. ఎందుకు చెప్తున్నానో తెలుస్తుందా? మన గురించి మన తల్లిదండ్రులు తమరు పుట్టిన దగ్గర నుండి వాళ్ళు చనిపోయేదాకా నీ శ్రేయభిలాషులు, నీ మిత్రులు, నీ బంధువులు, నీ బలగంలో, సమాజంలో నువ్వు గౌరవంగా ఉందాతనంగా బతకాలని నిరంతరం శ్రమిస్తూ వాళ్ళు కడుపుకు కట్టుకొని సగం తినక నిరంతరం ఏదో ఒక పని చేస్తూ నీ కొరకు పైసా కూడబట్టి అందరిలో తగ్గకుండా అన్నీ నీకు విలాసవంతమైన జీవితం గడపడానికి అన్ని సమకూరుస్తుంటే తమను మాత్రం దినచర్య కార్యపకాలు ముని తేలుతున్నారు. 24 గంటల్లో తమరు మిత్రులు స్నేహితులు అంటూ మూడొంతులు అంటే 24 గంటల్లో ఒక 16 17 గంటల వాళ్ళతో సమయం కేటాయిస్తూ తమరు జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. వయసు పోయేది మళ్ళీ తిరిగి రాదు. ఇది గమనించి అన్నం తినే 5 ఏళ్లతో మీ తల్లిదండ్రులని ఒకసారి ముఖం చూసి మీ ప్రతి దినచర్యలో మార్పు తెచ్చుకునేది సార్. వినపడుతుందా? తమరు సమాజానికి మంచి చెడు చేయకునే పర్వాలేదు, మంచి చేయకునే పర్వాలేదు అని చెడు చేయకండి. నమస్తే.